గుడ్ మార్నింగ్ అండి. టుడే థర్డ్ క్లాస్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ థర్డ్ క్లాస్లో ఫస్ట్ 1 నుండి 12 స్థానాలు ప్రధానంగా ఏమి తెలియజేస్తాయో తెలుసుకుందామండి. నేను గత క్లాస్లో కూడా చెప్పాను. ఈ 12 స్థానాలు ఏ స్థానము ఏ ఫలితం అని తెలిసిందనుకోండి, ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ ప్రకారం ప్రిడిక్షన్ ఏమిటనేది ఒక 75% ఈజీగా గెస్ చేయొచ్చండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం 1 నుండి 12 స్థానాలకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉదాహరణకు ఒక రాశి చక్రం ఇచ్చాను చూడండి. ఈ రాశి చక్రంలో లగ్నం ఏమైందండి? అక్టోబర్ 12, 1931 ఉదయం 7 గంటల 54 నిమిషాల 5 సెకండ్లు. ఇవి మచిలీపట్నం లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అండి. ఇది గురువు గారి చార్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారండి గురువు గారు. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ టైమ్ ఆఫ్ బర్త్, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ గురువు గారి చార్ట్లో లగ్నం యొక్క కస్పు డిగ్రీలు తులారాశిలో ఉన్నాయి. ఇది మొదటి స్థానం అండి, 1వ స్థానం. మరి కాలపురుష కుండలిలో మేషరాశి నుంచి కూడా 1వ స్థానం స్టార్ట్ అవుతుంది, అంతే కదండి? అవును సార్. ఇది జనరల్గా. సరే, మేషరాశి 1వ స్థానమైనా, లగ్నం ప్రకారం 1వ స్థానమైనా ఫలితం ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే మేషరాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. మేషరాశి ఏమని చెప్పుకున్నాం? అగ్నితత్వము, చర స్వభావము, అంతే కదండి. ఈస్ట్ డైరెక్షన్, మేల్ క్వాలిటీస్, ఇవి చెప్పుకున్నాం. సో మేషరాశి నుంచి అయినా 1వ భావం, లగ్నమైనా సరే 1వ భావం అవుతుంది. సో ఇక్కడ ఈ లాజిక్ చూడండి. లగ్నం ఏదైనా సరే దాన్ని తనువు భావం అంటారు. ఈ లగ్నం ఏం తెలియజేస్తుంది? ప్రధానంగా లగ్నము తన తన గురించి తెలియజేస్తుంది. తన యొక్క సంపాదన, హైటు, కలరు, రోగము, మంచి ధన సంపాదన, ఇవి 1వ స్థానానికి సంబంధించిన ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇది తర్వాత 2వ స్థానం ఏంటిది? 2వ స్థానము కుటుంబ స్థానం. రాసుకోండి మీరు. ఎందుకంటే దీన్ని బట్టే నేను ఇప్పుడు 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని మీ చేత ప్రిడిక్షన్ చెప్పిస్తానండి ఇప్పుడు. ఈ 2వ స్థానం ఏంటిది? ధన సంపాదన, కుటుంబము, సంతానం. ఇది ప్రధానమైన కారకత్వాలు. చాలా ఉంటాయండి, నేను ప్రధానమైన కారకత్వాలు మాత్రమే చెప్తున్నాను. 2వ స్థానం. 3వ స్థానం ఏంటిది? భాతృస్థానం అంటారు. అంటే తమ్ముళ్ళు, అన్నదమ్ములకు సంబంధించింది. ఈ 3వ స్థానం ప్రధానంగా ఏం తెలియజేస్తుంది? ఆయుష్ అండి, కమ్యూనికేషన్స్, నైబర్స్, వాళ్ళ జీవితంలోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ అండి. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ లైఫ్ పార్ట్నర్, స్పౌస్ గురించి కూడా తెలియజేస్తుంది 3వ స్థానం. సార్ ఒక డౌట్ సార్, మీరు లాస్ట్ క్లాస్ లో 8th హౌస్ లైఫ్ స్పాన్ అబ్బాయిలకి అన్నారు. ఇద్దరికి లైఫ్ స్పాన్ 3వ స్థానము, ఇద్దరికి 8th హౌస్ కూడా లైఫ్ స్పాన్. ఓకేనండి. నేను 2వ స్థానం ఏం చెప్పాను? లైఫ్ పార్ట్నర్ యొక్క లైఫ్ స్పాన్ అని చెప్పాను. ఇప్పుడు నా జాతకం ఇది అనుకుందాం. ఇందులో మా వైపు యొక్క ఆయుష్ ఏంటిది? 2వ స్థానం. ఎందుకంటే 7వ స్థానము ఆపోజిట్ కదండి. ఇది 7వ స్థానం నుండి 2వ స్థానం 8వ స్థానం అవుతుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ యొక్క ఆయుష్ 2వ స్థానం. ఇక లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు మన గురించి చెప్తున్నాను. అర్థమైందా అండి? మన గురించి చెప్పేసరికి 2వ స్థానము ధన సంపాదన, కుటుంబ వృద్ధి, తెలివిగా మాట్లాడడం, ఇతరులను ఆకర్షుకునే విధంగా మాట్లాడడం 2వ స్థానం. ఇది 3వ స్థానం ఏంటిది? ఆయుష్ కూడా అండి 3వ స్థానం. కమ్యూనికేషన్స్ కూడా, యంగర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్ గురించి కూడా 3వ స్థానం తెలియజేస్తుంది.
అలాగే ఈ మూడో స్థానం ఏంటిది, మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్, అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే లైఫ్ పార్ట్నర్ గురించి కూడా మూడో స్థానం తెలియజేస్తుంది. నాలుగో స్థానం ఏం తెలియజేస్తుంది, ఇది మాతృస్థానం అంటారు. కన్న తల్లి యొక్క స్థిరాస్తులు, తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క స్టేటస్. అలాగే నాలుగో స్థానము జాతకుడికి ఏం తెలియజేస్తుంది, వాహనాల గురించి, తను సొంతగా సంపాదించుకునే స్థిరాస్తుల గురించి, అలాగే తల్లి యొక్క స్థిరాస్తులు తనకు వస్తాయా లేదా అనే విషయం గురించి నాలుగో స్థానం తెలియజేస్తుంది. అలాగే ఈ నాలుగో స్థానం హెల్త్ విషయానికి వచ్చేసరికి రొమ్ము భాగము, గుండెకు సంబంధించిన సమస్యలు. ఆడవాళ్ళకైతే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ ఉంటుందని చెప్పేయచ్చు. ఇవి ఎప్పుడు ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిస్తే ఇప్పుడు మీ చేతే చెప్పిస్తాను, ఓకేనా అండి. ఐదో స్థానం ఏంటిది, పుత్రస్థానం, సంతానం, ఆధ్యాత్మిక స్థానం కూడా, స్పిరిచువల్ సబ్జెక్టు కూడా, మంచి తెలివైన వారు, మళ్ళీ జూదం కూడా, పేకాట, గుర్రపందాలు, చెడు అలవాట్లు, మంచి అలవాట్లు. మంచి అలవాట్లు ఏంటిది, ఆధ్యాత్మికం. చెడు అలవాట్లు ఏంటిది, జూదము, పేకాట, ఇవన్నీ చెడు అలవాట్లే కదా ఇవి. మరి ఇక్కడ ఐదో స్థానం మంచి అలవాట్లు ఇచ్చింది, చెడు అలవాట్లు ఇచ్చింది. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయడం, ఈ 27 నక్షత్రాల మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. సార్ ఇప్పుడు ఒక తర్వాత డౌట్, చెడు అలవాట్లు అంటే ఓన్లీ గ్యాంబ్లింగ్ ఒక్కటేనా, లేకపోతే చాలా కొన్ని చాలా వస్తాయి. అంటే ఇది కొందరు ఐదవ ఆల్కో స్థానము, లవ్ కూడా, ఎఫైర్స్ కూడా, అర్థమైందా అండి. ఇలా ఆల్కహాల్ తాగడము లేదా అన్ని అట్లా చెడు అన్ని అలవాట్లలో అనగానే ఆల్కహాల్ కూడా ఐదవ స్థానం, ఓకే ఓకేనా అండి. ఓకే తర్వాత ఆరో స్థానం ఏంటిది, అప్పులు, రుణాలు, రోగాలను తెలియజేస్తున్నాయి. అలాగే ఒంటరి జీవితం, వైవాహిక జీవితం, డైవర్స్, మ్యారేజ్ జీవితం నుండి విడిపోవడం, ఇది సన్యాసి కూడా అని చెప్పేయచ్చు. సన్యాసి లక్షణాలు కూడా ఆరో స్థానం. ఇక ఏడవ స్థానం ఏంటిది, మన యొక్క లైఫ్ పార్ట్నర్, స్పౌస్, అబ్బాయికి భార్య స్థానం, అమ్మాయికి భర్త స్థానం, ఏడవ స్థానం. ఈ ఏడవ స్థానం యొక్క నక్షత్రాన్ని బట్టి చెప్పేయచ్చు అతని యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది. అలాగే ఏడవ స్థానము బిజినెస్ కూడా ఇది. అలాగే ఏడవ స్థానం ఏంటిది, సంతానం ఉంటుందా లేదనేది, ప్రొడక్టివిటీ కూడా, పునరుత్పత్తి అంటారు కదండి, పునరుత్పత్తి స్థానాలు కూడా ఏడవ స్థానమే. అలాగే కిడ్నీస్కి సంబంధించిన స్థానం కూడా ఏడవ స్థానమే. ఎనిమిదవ స్థానము అమ్మాయికి మాంగళ్యం అండి, మాంగళ్యం. అలాగే ఏదైనా రోగం వస్తే రోగాన్ని ఎక్కువగా చేస్తుంది ఎనిమిదవ స్థానం. పూర్ణాయుష్ కూడా ఎనిమిదవ స్థానం. ఇన్సూరెన్స్ మనీ, అనుకోకుండా వచ్చే మనీ, ఇన్సూరెన్సే కదండి, అంతే కదా. అనుకోకుండా వచ్చే అదృష్టాలు కూడా ఎనిమిదవ స్థానమే. షేర్ మార్కెట్, లాటరీ అవి కూడా షేర్ మార్కెట్ కూడా, లాటరీ అవి కూడా ఎనిమిదో స్థానం. అన్ని ఎనిమిదవ స్థానమే. అనుకోకుండా హఠాత్తుగా వచ్చే అదృష్టాలన్నీ ఎనిమిదవ స్థానమే. తొమ్మిదవ స్థానం ఏంటిది, బెస్ట్ బెనిఫిట్ స్థానం అండి, అదృష్టాలను ఇస్తుంది. A to Z మంచివే తొమ్మిదవ స్థానం. ఎవరి రాశి చక్రంలో అయినా సరే తొమ్మిదవ స్థానం బలంగా ఉందా, తొమ్మిదవ స్థానాధిపతి బలహీనంగా ఉందా అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి, కేవలం ఆ స్థానంలో ఏ గ్రహాలు స్థితి అయ్యాయి, ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయనే కాన్సెప్ట్ క్లియర్గా తెలియాలి. 10వ స్థానము వృత్తి స్థానం, కర్మస్థానం. ఇది వృత్తి ఏమిటనేది తెలియజేస్తుంది 10వ స్థానం. 11వ స్థానం ఏంటిది, లాభాలు, అలాగే పర్మనెంట్ ఫ్రెండ్షిప్. ఇవి ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత కూడా 11వ స్థానం. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్. చివరిగా 12వ స్థానం, ఇది వ్యయస్థానం అంటారు, ఖర్చులను కూడా ఇస్తుంది. సీక్రెట్ ఏజెంట్స్ కూడా, ఫారెస్ట్ లైఫ్, అబ్రాడ్ ప్రయాణాలు, జైలుకి వెళ్ళడం, ఇదంతా ఫారెస్ట్ లైఫే. ఇవి లగ్నం ప్రకారం
ఆ జాతకుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ రాశి లగ్నం అయితే ఆ రాశి ప్రకారం ఇప్పుడు చెప్పాను 12 స్థానాల గురించి. ఇవి జనరల్గా అండి, ఎవరి రాశి ప్రకారం అయినా సరే ఇలాగే చూడాలి. ఇక్కడ ఏంటిది, మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి, లగ్నం ప్రకారం 12 స్థానాలు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటిది, ఏ రాశి బలంగా ఉంది, ఏ రాశి బలహీనంగా ఉంది. 12 రాశులు కదా, దీన్ని ఐడెంటిఫై చేయడం రావాలి ఫస్ట్. లగ్నం ప్రకారము 12 స్థానాలు కాబట్టి ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉన్నది, ఇది సెకండ్ పాయింట్ అండి. మూడవ పాయింట్ ఏంటిది, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉందనే కాన్సెప్ట్ తెలియాలి. ఇక చాలా వేదిక్ పుస్తకాలలో మిత్రగ్రహాలు, శత్రుగ్రహాల కాన్సెప్ట్ చెప్తారు. ఇది మిత్రగ్రహంతో ఉంది, ఇది శత్రుగ్రహంతో ఉందన్న కాన్సెప్ట్ చెప్తారు. మనం ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మన టాపిక్ ఏంటిది, నక్షత్ర పద్ధతిలో 27 నక్షత్రాల ప్రకారము 12 రాశులలో ఏ రాశి బలంగా ఉంది, ఏ రాశి బలహీనంగా ఉంది, ఇది మొదటి పాయింట్. లగ్నం ప్రకారం 12 స్థానాలు కాబట్టి ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉంది, ఇది రెండవ పాయింట్. అలాగే లగ్నం ప్రకారం 9 గ్రహాలలో ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉందన్న కాన్సెప్ట్ తెలియాలి. ఈ 3 పాయింట్స్ తెలిసాయనుకోండి, ప్రిడిక్షన్ అనేది ఈజీ అవుతుంది. క్లియర్ కదండి. ఇక ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఇది 12 స్థానాల గురించి చెప్పుకున్నాం, అంతే కదండి. ఇప్పుడు ప్రిడిక్షన్ పార్ట్కి వచ్చేసరికి నేను ఇంకొక రూల్ కూడా చెప్తానండి. సహజ కారక గ్రహాలు 12 స్థానాలకు, 12 స్థానాలకు సహజ కారక గ్రహాలండి. 1వ స్థానానికి సూర్యగ్రహం రాసుకోండి, నేను బుక్లో కూడా ఇచ్చాను, మీకు పంపించిన బుక్లో కూడా ఉంటాయండి. 1వ స్థానానికి, 1వ స్థానం ఏంటిది, జాతకుడి గురించి తెలుస్తుంది. జాతకుడి యొక్క హైట్, జాతకుడి యొక్క కలరు, జాతకుడి యొక్క ప్రొఫెషను, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యల గురించి 1వ స్థానం. కాబట్టి ఈ 1వ స్థానానికి సహజంగా సూర్యగ్రహం కారకత్వం వహిస్తుంది. సహజంగా సూర్యగ్రహం కారకత్వం వహిస్తుంది కాబట్టి 1వ స్థానానికి సూర్యగ్రహం బలంగా ఉందా, బలహీనంగా ఉందన్న కాన్సెప్ట్ నక్షత్రం ద్వారా తెలుసుకోవాలి. ఓకే సార్. క్లియర్ కదండి. తర్వాత 2వ స్థానానికి గురుగ్రహం, 2వ స్థానానికి గురుగ్రహం. 2వ స్థానం ఏం చెప్పుకున్నాం, కుటుంబ స్థానం అనుకున్నాము, ధన సంపాదన అనుకున్నాం, అంతే కదండి. అవును సార్. ఈ విషయాలన్నింటికి 2వ స్థానం గురుగ్రహం. 3వ స్థానానికి కుజగ్రహం అండి. 3వ స్థానం ధైర్యం కూడా, నేను చెప్పలేదు రాసుకోండి. ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఇతరుల మీద డిపెండ్ అవ్వరండి. 3వ స్థానం, 3వ స్థానం కానీ 3వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే వీళ్ళకు అదృష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా వస్తాయండి. 3వ స్థానం. 4వ స్థానానికి చంద్రగ్రహం అండి సహజంగా. అలాగే 5వ స్థానానికి పుత్రస్థానానికి గురుగ్రహం అండి, గురుగ్రహం. అలాగే 6వ స్థానానికి కుజగ్రహము, శనిగ్రహం అండి 6వ స్థానానికి. 7వ స్థానానికి వివాహ స్థానం అనుకుంటారు, దీనికి శుక్రగ్రహం. 8వ స్థానానికి ఆయుష్ కారకుడు కదా, ఆయుష్కు సంబంధించిన స్థానం కదా, ఆయుర్దాయం కదా, దీనికి శనిగ్రహం అండి. 3వ స్థానానికి కూడా శనిగ్రహమే ఆయుష్కు, అంటే శని అనేది ఎక్కువగా ఉంటుంది. 9వ స్థానానికి గురుగ్రహము, బుధగ్రహం అండి రాసుకోండి. 9వ స్థానానికి గురుగ్రహము, బుధగ్రహము. అలాగే 10వ స్థానానికి వృత్తి విషయానికి శనిగ్రహం. అలాగే 11వ స్థానానికి గురుగ్రహము, సూర్య, బుధగ్రహం అండి, ఈ 3 గ్రహాలు. చివరిగా 12వ స్థానానికి శనిగ్రహం అండి. ఇవి ఈ 12 స్థానాలకు సహజంగా ఇవి కారక గ్రహాలండి. ఇప్పుడు అర్థమైంది కదండి.
ఇప్పుడు చూద్దాము. మనకు లాజిక్ తెలిసింది. కేపీ ప్రకారము, నక్షత్రం ప్రకారము లగ్నం యొక్క డిగ్రీలు ఎక్కడ పడితే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలిసిపోయింది కదండి. నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఓకే లగ్నం ఎక్కడ స్టార్ట్ అయింది? 21 డిగ్రీల దగ్గర ఉంది. అంటే గురువు గారి యొక్క రాశి చక్రంలో లగ్నం 21 డిగ్రీల దగ్గర మొదలయ్యి రెండవ స్థానం వృశ్చిక రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాలు 41 సెకండ్ల దగ్గర ఎండ్. అక్కడి వరకు ఒకటో స్థానమే అవుతుంది. ఇది క్లియర్ కదండి? క్లియర్. నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఇప్పుడు 12వ స్థానం ఎక్కడగా ఉందండి? కన్యా రాశిలో 24 డిగ్రీల 7 నిమిషాల 13 సెకండ్లు ఉంది. ఇక్కడ 12వ స్థానం స్టార్ట్ అయ్యి తులారాశిలో 1వ స్థానం కసుపు డిగ్రీల వరకు 12వ స్థానం అవుతుంది. ఇది క్లియర్ అంతే కదండి? కాబట్టి ఇక్కడ నేను ఎలా ఇచ్చానంటే డిగ్రీలు చూడండి. ఇక మేషరాశి నుండి 0 నుండి కిందికి వస్తున్నాయి చూడండి. 0 నుండి 30, ఒక రాశి 30 డిగ్రీలు కదా, కిందికి వస్తుంది. అలాగే కన్యా రాశి వరకు 0 నుండి కిందికి వస్తుంది. ఇక్కడ తులారాశి నుండి కింది నుండి పైకి వెళ్తున్నాయి. 0 డిగ్రీలు 8, 6.40, 30 డిగ్రీలు. అర్థమైంది కదండి? అది ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు 1వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, 12వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈ డిగ్రీల ప్రకారం. ఇప్పుడు 1వ స్థానంలో మార్స్ ఉన్నాడు 24 డిగ్రీల 7 నిమిషాలు 21, అంటే కుజగ్రహం. అంటే ఇది 1వ స్థానంలోనే ఉంది. ఫిజికల్గా తులారాశిలో శుక్రగ్రహం ఉంది, చంద్రగ్రహం ఉంది, అంతే కదండి? కాబట్టి ఇప్పుడు ఈ శుక్రగ్రహం చంద్రగ్రహం ఎందులో ఉన్నట్టు చెప్పండి? 12వ స్థానంలో, అంతే కదండి? అవును సార్. 12th హౌస్లో ఉన్నాయి. అంటే ఈ శుక్రగ్రహము చంద్రగ్రహము 12th హౌస్ యొక్క ఫలితాలనే ఇస్తాడు. ఓకేనా అండి? ఇప్పుడు ఇక మన కాన్సెప్ట్ ఏంటిది? ఇప్పుడు 1వ స్థానానికి మన సహజ కారక గ్రహం ఏం చెప్పుకున్నామండి? సన్, సన్, సూర్యుడు. సూర్యగ్రహం. కాబట్టి ఈ సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యం గురించి తెలియజేస్తుందండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యగ్రహం. మరి ఇక్కడ సూర్యగ్రహము ఏ నక్షత్రంలో ఉందండి? 24 డిగ్రీల 59 నిమిషాల 11 సెకండ్లో ఉంది. అంటే ఇది ఏ నక్షత్రంలో ఉందో చెప్పండి. ఎప్పుడు అంటే ఇప్పుడు మనం కన్యా రాశిలో ఈ డిగ్రీలను చూడాలి. 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇగో ఉత్తరా నక్షత్రం 0 నుండి 10 డిగ్రీలు, మళ్ళీ హస్తా నక్షత్రం 10 నుంచి 23.20 డిగ్రీల వరకు, చిత్తా నక్షత్రం కుజగ్రహ నక్షత్రం 23.20 నుండి 30 డిగ్రీల వరకు ఉంది, అంతే కదా? అవును సార్. చిత్తా స్టార్ లో ఉంది సన్. అంటే సన్ ఎందులో ఉంది? చిత్తా నక్షత్రంలో ఉంది. క్లియర్ కదండి? క్లియర్ సార్, క్లియర్. ఇక్కడ చిత్తా నక్షత్రంలో సూర్యగ్రహం స్థితి అయింది కాబట్టి ఇక్కడ చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరండి? చెప్పండి తొందరగా. కుజుడు. కుజుడు యా. మీరు కూడా చెప్పండి రామకృష్ణ గారు. కుజుడు, అంతే కదా? అవును సార్, అవును. మరి ఇక్కడ కుజగ్రహము ఈ తులా లగ్నానికి ఏ స్థానాలకు అధిపతి అయిందండి? చూడండి, 2వ స్థానం వృశ్చిక రాశికి, అంతే కదండి? అవును సార్. జాగ్రత్తగా వినండి. 7వ స్థానం మేషరాశికి, అంతే కదా? అవును సార్. 2వ స్థానం కుటుంబ స్థానము, 7వ స్థానము వివాహ స్థానం అని చెప్పుకున్నాం, అంతేనండి? అవును సార్, అవును. కాబట్టి ఈ సూర్యగ్రహము 2వ స్థానం కుటుంబ స్థానంలో, అలాగే 7వ స్థానం వివాహ స్థానంలో బలంగా ఉంది, అంతే కదండి? మరి ఈ 2, 7 స్థానాలకు అధిపతి అయిన కుటుంబ స్థానానికి మరియు వివాహ స్థానానికి అధిపతి అయిన కుజగ్రహం ఎక్కడ ఉంది? లగ్నంలో ఉంది, అంతే కదండి? లగ్నంలో ఉంది. ఎస్. అంటే ఈ సూర్యగ్రహము 2, 7 స్థానాలలో బలంగా ఉంది. కుజగ్రహం లగ్నంలో ఉండటం చేత సూర్యగ్రహం లగ్నానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయింది. అంటే అత్యంత శుభగ్రహం అయిపోయింది. అంటే మంచి ఫలితాలను ఇచ్చే గ్రహం అయిపోయింది సూర్యగ్రహం, అంతే కదండి? అర్థమైందా అండి? మరి సూర్యగ్రహం ఏమనుకున్నాము? 1వ స్థానానికి సహజంగా కారక గ్రహం అని చెప్పుకున్నాం, అంతే కదండి? అవును సార్. సూర్యగ్రహం 1వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తుంది? మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, అంతే కదండి? అంటే లాజిక్ అర్థమైంది కదండి? చెప్పండి తొందరగా. అర్థమైంది. ఇక్కడ చూడండి,
ఇందాక మీకు చెప్పినట్టుగా 12 స్థానాలకు సహజ కారక గ్రహాలు ఇచ్చాను చూడండి. మీకు ఇందాక ఏవైతే చెప్పానో అవే ఇచ్చాను ఇక్కడ. అలాగే సూర్యగ్రహం 1వ స్థానానికి ఆరోగ్యం చూశారు కదండి. అవును ఇగో సార్. అవును సార్. ఆరోగ్యం అని ఇచ్చాను. మరి గురువు గారు రాశిచక్రంలో ఫిజికల్గా 1వ స్థానంలో లేదు. అంతే కదండి. 11వ స్థానానికి సూర్యగ్రహం అధిపతి అయ్యాడు. 12వ స్థానంలో ఉంది. మరి 12వ స్థానం ఏమని చెప్పుకున్నాము? ఖర్చులు అని చెప్పు. ఏదైనా రోగం వస్తే హాస్పిటలైజ్ అవ్వడం ట్రీట్మెంట్ కోసం. 12వ స్థానం కూడా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం గురించి. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం 11వ స్థానానికి అధిపతి అయింది, 12వ స్థానంలో ఉంది. ఇది కుజ నక్షత్రంలో ఉండడం చేత లగ్నానికి స్ట్రాంగ్ అయింది. అంతే కదండి. ఇప్పుడు లగ్నానికి స్ట్రాంగ్ అయింది కాబట్టి సూర్యగ్రహం లగ్నానికి ఎలాంటి ఫలితం? ఫస్ట్ 1వ స్థానం ఏమని చెప్పుకున్నాం మనం? మన ఆరోగ్యము, సెల్ఫ్. మన సంపాదన, సెల్ఫ్. అంతే కదండి. అవును సార్. ఆరోగ్యం బాగుంటేనే కదా ధన సంపాదన వచ్చేది. అంతే కదండి. అవును. కాబట్టి అవును ఇక్కడ సార్. సూర్యగ్రహము 11కు అధిపతి అయింది, 12వ స్థానంలో స్థితి అయినప్పటికీ కూడా లగ్నానికి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. మరి సూర్యగ్రహము తులారాశికి నీచ స్థానం అండి. చాలామంది నీచ స్థానంలో ఉంది చెడు ఫలితాలు ఇస్తుంది అనుకుంటారు. నీచ స్థానమైన ఉచ్చ స్థానమైన సరే గ్రహము బలంగా ఉందా బలహీనంగా ఉందా అనే కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. అది కాబట్టి ఇక్కడ సూర్యగ్రహము కుజ నక్షత్రంలో స్థితి కావడం చేత కుజగ్రహం ఎక్కడున్నాడు? లగ్నంలో ఉన్నాడు. అంతే కదా. అవును సార్. అంటే అవును. నక్షత్రం ద్వారా లగ్నానికి వచ్చేసింది. అంటే ఆరోగ్యం బాగుంటుందని అర్థం. అంటే అర్థమైందా సార్ అండి? ఇప్పుడు సూర్యుడు కుజ నక్షత్రం ఉన్నాడు కాబట్టి, కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు స్ట్రాంగ్ అయినట్ట సార్. స్ట్రాంగ్ అయినట్టు. ఓకే సార్. ఒకవేళ ఈ కుజగ్రహం లగ్నంలో లేకుండా ఉదాహరణకు 4వ స్థానం మకరంలో ఉందనుకుంది, అప్పుడు సూర్యగ్రహం 4వ స్థానానికి స్ట్రాంగ్ అవుతుంది. అర్థమైందా అండి? ఓకే సార్. ఓకే. 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 క్లియర్ కదండి. అవును సార్. క్లియర్ సార్. అంటే ఇప్పుడు సూర్యగ్రహం మీకు ఏ ప్లానెట్ అని చెప్పాను మొన్న? సాత్విక లక్షణాలు ఉంటాయని చెప్పాను, గుర్తుందా అండి? అవును సార్. సాత్విక లక్షణాలు అన్న మరి ఎందులోకి వెళ్ళింది? 2వ స్థానం 7వ స్థానంలో కూడా బలంగా ఉందని చెప్పుకున్నాం కదా ఉమ్. కుజ నక్షత్రం. ఇప్పుడు 2వ స్థానము కుటుంబ స్థానము, 7వ స్థానము వివాహ స్థానము. కాబట్టి ఇక్కడ సాత్విక గ్రహము 2, 7 స్థానాల్లోకి వెళ్ళిపోయటం చేత మ్యారేజ్ కూడా ఇవ్వదని అర్థం, లేట్ అయిపోతుందని అర్థం. చాలా మందికి మ్యారేజ్ కూడా ఇవ్వదు, ఎందుకంటే సార్. సాత్వికం కదా. 2వ అవును. స్థానం అంటే కుటుంబ వృద్ధి, 7వ స్థానం అంటే వివాహం, లైఫ్ పార్ట్నర్ కదా 7వ స్థానం. క్లియరా అండి? అవును సార్. అర్థమైంది కదండి కాన్సెప్ట్ నేను చెప్పేది? క్లియరా? ఇప్పుడు ఏం చెప్పాను? 1 నుండి 12 స్థానాలకు ఒక్కొక్క స్థానము ఒక్కొక్క ఆ, విషయాన్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం. అవును సార్. 2వ స్థానము కుటుంబం అనుకున్నాం, 7వ స్థానం వివాహ స్థానం అనుకున్నాం. అవును సార్. సూర్యగ్రహం మీకు మొన్నటి క్లాసులో ఏం చెప్పాను? సాత్విక లక్షణాలు ఉండే గ్రహం అన్నా. సాత్విక లక్షణాలు అంటే ఏంటిది? సన్యాసి లక్షణాలే కదా. అవును సార్. అవును. సో ఇక్కడ సూర్యగ్రహము కుజ నక్షత్రంలో ఉంది, కుజగ్రహానికి చెందిన చిత్తా నక్షత్రంలో ఉంది. తులా లగ్నానికి కుజగ్రహానికి చెందిన 2వ స్థానము కుజగ్రహానికి అధిపతి అయింది వృశ్చిక రాశికి, 7వ స్థానము మేషరాశి కూడా కుజగ్రహమే అధిపతి. కాబట్టి సూర్యగ్రహం 2, 7 స్థానాల్లో బలంగా ఉంటారు. ఓకే సార్. ఓకే. ఈ 2, 7 స్థానాలకు అధిపతి అయిన కుజగ్రహం ఎక్కడ ఉంది? లగ్నంలో స్థితి అయింది. లగ్నంలో స్థితి కావడం చేత సూర్యగ్రహము కుజగ్రహం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. అర్థమైందా అండి? ఓకే సార్. మనం ఈ విధంగా 27 నక్షత్రాల కాన్సెప్ట్ తీసుకొని ప్రిడిక్షన్ చెప్పాలండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను కూడా చూడండి. ఇక గురుగ్రహము ఇగో తులా లగ్నానికి 3, 6 స్థానాలకు అధిపతి. క్లియర్, ఇది 3, 6 స్థానాల్లో ఉంది. అవును. 10వ స్థానం కరకాటక రాశిలో ఉంది. ఇక చూడండి. మరి అవును ఏ సార్. ఏ ఏ ఏ నక్షత్రంలో ఉంది? ఇక్కడ గురుగ్రహం 24 డిగ్రీల 48 నిమిషాల 7 సెకండ్లు స్థితి అయింది. కాబట్టి ఈ డిగ్రీల ప్రకారం గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉంది? ఇక్కడ చూడండి. ఇక కర్కాటక ఆశ్లేష. రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఇక 16.40 నుండి 30 డిగ్రీల వరకు ఆశ్లేష నక్షత్రం. కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఆశ్లేష నక్షత్రంలో స్థితి కావటం చేత
బుధుడు కదా ఆశ్లేష నక్షత్రానికి. అవును అవును సార్. సార్. కాబట్టి ఈ గురుగ్రహము ఈ తులా లగ్నానికి 9, 12 స్థానాలకు అధిపతి అయ్యాడు బుధగ్రహం. కాబట్టి ఉమ్. గురుగ్రహం 9, 12 స్థానాల్లో బలంగా ఉంటాడు. క్లియర్ కదండి. మరి ఈ 9, 12 స్థానాలకు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడున్నాడు? కేపీ ప్రకారము, డిగ్రీస్ 12th ప్రకారం house. 11లోనే ఉన్నారు. అయ్యో 12వ స్థానం డిగ్రీలు 12 24 సార్. కదా. ఆ, 4 ఓకే డిగ్రీలు ఓకే ఓకే మైనస్ ఓకే. అయిపోయింది. ఎస్ 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 11లో ఎస్. ఉన్నారు. సో ఈ గురుగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్ అయిపోయింది. మనం సో ఇప్పుడు గురుగ్రహం అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పేదంటే 9th house 11th house జూపిటర్ రిజల్ట్స్ ఇస్తాయంటున్నారా? అదే కదా నేను చెప్పేది. ఓకే. దో అది అది ఏ నక్షత్రంలో ఉంది? 9th హౌస్కు లార్డ్ అయిపోయిన బుధ నక్షత్రంలోనే ఉంది కదా. ఉమ్, అలాగే ఉమ్. 12కు లార్డ్ కదా ఇది బుధ నక్షత్రం. మీకు ఏంటిది? అవును 27 అవును. నక్షత్రాలు క్లియర్గా తెలియాల్సిందే. తెలిస్తే ప్రిడిక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. సింపుల్ లాజిక్ అండి. ఓకే. క్లియర్గా నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ 9th house ఈ 11th house జూపిటర్ రిజల్ట్స్ ఇస్తాయంటున్నారు. అవును. ఓకే ఓకే. మెర్క్యూరీ రిజల్ట్స్ కాదు, ఆ ప్లానెట్ జూపిటర్ రిజల్ట్స్ కాదు ఇస్తాయి కాదు, ఆ హౌసెస్. జూపిటరు బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 9వ స్థానానికి వెళ్ళిపోయాడు. అలాగే 11వ స్థానానికి 12వ స్థానానికి వెళ్ళిపోయాడు. ఈ ఓకే. 9, 12 స్థానాలకు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడున్నాడు? 11లో ఉన్నాడు కదా. 11లో ఉన్నాడు. అవును. గురుగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు. సార్ ఈ పథకానికి ఎట్లా వచ్చాడు సార్ బుధుడు? ఇప్పుడు చూడండి, బుధగ్రహం ఎందులో ఉంది? 12th house లో ఉంది, 20 degrees లో ఉంది. ఫిజికల్గా ఫిజికల్ గా 12th 12th. లోనే ఉంది. ఫిజికల్గా 12th హౌస్లోనే ఉంది. ఇక్కడ సార్ అవును సార్. ఇప్పుడు 11వ స్థానం సింహరాశిలో ఉన్న డిగ్రీల నుండి 12వ స్థానం డిగ్రీల వరకు 11. కాబట్టి ఇక్కడ బుధగ్రహం 20 డిగ్రీలు ఉంది, 12వ స్థానం డిగ్రీలు 24. అంటే 4 డిగ్రీలు మైనస్ అయిపోయింది కదా బుధుడు. అవును సార్. అవును. ఓకే ఓకే కాబట్టి 11లో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఓకే. క్లియరా అండి? 4 డిగ్రీలు మైనస్ అయినందుకు ఓకే. ఇప్పుడు మన ప్లాట్ ఉంది. మన ప్లాట్ వరకే కదా కొలతలు వేసుకునేది. అవును సార్. అవును. మరి ఇది ఎక్కడ ఉంది? 12వ స్థానం డిగ్రీస్ లోపు ఉంది కదా. 12వ స్థానం డిగ్రీలు దాటలేదు కదా బుధుడు. అవును సార్. అవును అవును. 20లో ఉంది. సొంత రాశి అయినా సరే ఉండడం ఫిజికల్గా కన్యా రాశిలో ఉంది. స్థానం ప్రకారం 11లో స్థితి అయింది. క్లియర్ కదండి. అంటే ఇది మీకు తెలియాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 27 నక్షత్రాల కాన్సెప్ట్ చాలా క్లియర్గా తెలియాలండి. నక్షత్రాలు. మరి గురుగ్రహం 11వ స్థానం మనం ఏమనుకున్నాం? 11వ స్థానం ఏం చెప్పాను మీకు ఇందాక? ఫస్ట్ ఏం చెప్పానండి? కమ్యూనికేషన్స్ అన్నాను, అంతే కదా. లైఫ్ లాంగ్ బాండింగ్ అన్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. లాభాలు కూడా అన్నాను, అంతే కదా. కమ్యూనికేషన్ అంటే గురుగ్రహము ఏమిస్తుంది? మంచి లాభాలను ఇస్తుంది. తన గురువు గారి యొక్క ప్రొఫెషన్ ఏదైనా సరే మంచి లాభాలను కూడా ఇస్తుంది. ఓకే. అర్థమైందా అండి? మరి గురుగ్రహం 11వ స్థానానికి ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక చంద్రగ్రహం, ఇక గురుగ్రహం అండి. 1వ స్థానానికి జ్ఞానం చూడండి, 5వ స్థానానికి జ్ఞాపక శక్తి, ఇక 9వ స్థానానికి అదృష్టం, ఇక 11వ స్థానానికి పర్మనెంట్ ఫ్రెండ్షిప్, ఇన్కమ్, లాభాలు, అన్నలు అక్కయ్యలు కూడా. అర్థమైంది కదండి. ఈ విధంగా సార్ ఇంకొక డౌట్. అన్నలు అక్కయ్యలు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు అక్కలు ఉంటారు, లేదా ఇద్దరు కూడా 11th house కి వచ్చేస్తారా? ఇద్దరు కూడా అక్కల గురించి తెలియజేస్తుంది. అంటే ఇవి కారకత్వాలు. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఎంతమంది అన్నలు ఉంటారు, ఎంతమంది అక్కలు ఉంటారు అన్న కాన్సెప్ట్ అది. ఫస్ట్ మీకు కారకత్వాలు తెలియాలి కదా. గురుగ్రహం 11వ స్థానానికి అక్కయ్యల గురించి తెలియజేస్తుంది, లాభాల గురించి తెలియజేస్తుంది, సక్సెస్ గురించి తెలియజేస్తుంది. అంటే ఎన్ని ఎల్డర్ సిబ్లింగ్ అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అందరూ అవునండి. 11th house కే వస్తారు. అంతే. ఎల్డర్ సిబ్లింగ్స్ అండ్ ఎల్డర్ బ్రదర్స్ అయినా కావచ్చు, ఎల్డర్ సిస్టర్స్ అయినా కావచ్చు. ఇది 11th హౌస్. మరి యంగర్ సిస్టర్స్, యంగర్ బ్రదర్స్ ఎవరు? ఇంక 3వ స్థానం అని చెప్పాను, 3rd house. అవును సార్. అంతే కదండి. అవును. ఇవన్నీ చెప్పేయచ్చు. ఫస్ట్ మీకు ఏం తెలియాలి? గురుగ్రహము 9th హౌస్కు హయ్యర్ ఎడ్యుకేషన్, టీచింగ్ ప్రొఫెషన్, స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్, ఇవన్నీ మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఈ నాలెడ్జ్ ఉండాలి కదండి, అంతే కదా. అవును సార్. అవును.
ఈ నాలెడ్జ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేను అన్నీ చెప్పలేను కదా. ఇవన్నిటికీ చాలా పుస్తకాలు ఉంటాయి. నేను కూడా ఒక బుక్ రాస్తున్నాను కంప్లీట్గా ఈ కారకత్వాల గురించి రాస్తున్నాను. ఇది మీది ఓన్ నాలెడ్జ్, ఈ కారకత్వ సార్. నేనేం చెప్తాను, ప్రిడిక్షన్ పార్ట్కు సంబంధించిన ప్రధానమైన రూల్స్ని మాత్రమే చెప్తాను. అర్థమైంది కదండి? ఓకే సార్. అది అంటే ఇవి కూడా చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి 50 పేజీల కారకత్వాలు ఉంటాయి. అవన్నీ చెప్పడం కుదరదు కదండి. అవును సార్, అవును. చదువుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కారకత్వాలు చెప్తాను. ఇప్పుడు అట్లాగే గురువు గారి చాట్లో ఫిజికల్గా గురుగ్రహం 9వ స్థానంలో లేదు, నక్షత్రం ద్వారా 9వ స్థానంలో బలంగా ఉన్నాడు, అంతే కదండి. అవును సార్, అవును. 9వ స్థానం ఏమని చెప్పాము? స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్ అన్నాను, దూర ప్రయాణాలు కూడా అన్నాను. ఇక్కడ చూడండి, ఇగో 9వ స్థానము, ఇగో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా. గురుగ్రహం 9వ స్థానానికి వస్తే ఆ జాతకుడు మన ఇండియా మొత్తం ఒక రౌండ్ వేసేస్తారు. అర్థమైందా అండి? పుణ్యక్షేత్రం. అది ఎప్పుడు గురుగ్రహం స్వతహాగా ఈ నక్షత్రం ప్రకారం బలంగా ఉందా బలహీనంగా ఉందన్న కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే. అర్థమైందా అండి? గురుగ్రహం 9వ స్థానానికి వచ్చింది, తీర్థయాత్రలు ఉన్నాయంటే కాదు. అది బలంగా ఉందా బలహీనంగా ఉన్న కాన్సెప్ట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా ముందు క్లాసులో ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే సార్. అంటే ఇప్పుడు బలం అంటే ప్లానెట్ స్ట్రెంత్ ఎంత ఉందనే సార్, బలం ఉందా బలహీనం ఉందా, అంతే కదా? అదే మన తర్వాత క్లాస్లో చెప్పు. అది ఓకే సార్. తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలి? మీకు 27 నక్షత్రాల కాన్సెప్ట్, కాన్సెప్ట్ ఆ గ్రహము నక్షత్రం ద్వారా ఏ స్థానానికి వెళ్ళింది, ఏ స్థానంలో బలంగా ఉంది, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తెలియాలి కదా మనకు. అవును సార్. అది సార్ నాకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.